హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 2 అలానే 3 పరీక్షలకు సంబంధించిన తెలంగాణ హిస్టరీ గురించి ముఖ్యమైన బిట్స్ని అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో అయితే 100 బిట్స్ అయితే పెట్టాను. అలాగే ఈ వీడియోలో మరో ముఖ్యమైన 100 బిట్స్ గురించి అయితే వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. 101 బిట్ వచ్చేసి చిట్ట చివరి బోనాలు ఏ బోనాలతో ముగుస్తాయి? బల్కంపేట్ ఎల్లమ్మ బోనాలు. 102 రస్మై బాలకిషన్ ప్రస్తుతం దేనికి చైర్మన్? తెలంగాణ సాంస్కృతిక సారథి. 103 బిట్ వచ్చేసి ప్రస్తుత సాంస్కృతిక శాఖ సలహాదారుడు ఎవరు అంటే కేవి రమణాచారి. అండ్ నెక్స్ట్ బిట్ పర్యాటక శాఖ చైర్మన్ ఎవరు అంటే పేర్వారం రాములు. నెక్స్ట్ టీజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు అని అంటే వి నాగిరెడ్డి. 106 బిట్ వచ్చేసి రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని ఏ జిల్లాను అంటారు అంటే కరీంనగర్. 107 పులిచింతల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? గుంటూరు. నెక్స్ట్ 108 బిట్ వచ్చేసి టీజీ అమరవీరుల స్తూపం రూపకర్త ఎవరంటే ఎక్క యాదగిరి. 109 బిట్ మున్నేరు నది ఏ జిల్లాలో ఉంది అంటే వరంగల్ జిల్లా. నెక్స్ట్ 110 కన్నడ ప్రముఖ కవి పంపకవి సమాధి ఎక్కడ కలదు అంటే బోధాన్ అంటే నిజామాబాద్ దగ్గర. నెక్స్ట్ 111 స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ను ఎవరు స్థాపించారంటే బిఎస్ వెంకట్రావు. 112 భూదానోద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే భూదాన్ పోచంపల్లి నల్గొండ. 113 తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి ఎవరంటే భైరవ్ వెంకటరమణాచారి. నెక్స్ట్ 114 వచ్చేసి ప్రతిజ్ఞాను వ్రాసినది ఎవరు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు. 115 ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో ఉంది అని అంటే మహబూబ్ నగర్. 116 చెరువుల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న జిల్లా ఏంటంటే వరంగల్ జిల్లా. 117 గుస్సాడి నాట్యం ఏ జిల్లాలో ప్రసిద్ధి అంటే ఆదిలాబాద్. 118 ఈజిప్ట్ ప్రజాస్వామ్యం ఉద్యమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమం టీజీలో ఏది అని అంటే మిలియన్ మార్చ్. నెక్స్ట్ బిట్ 119 మొదటి ఇంటర్నెట్ గ్రామం ఏంటంటే సిద్ధాపూర్ నందిపేట్ మండలం నిజామాబాద్ జిల్లా. నెక్స్ట్ 120 కేసీఆర్ తెలంగాణ ముడుపును ఎక్కడ కట్టారు అని అంటే మోతే గ్రామం వేల్పూర్ మండలం నిజామాబాద్ జిల్లా. నెక్స్ట్ 121 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకుంది అని అంటే కాంగ్రెస్తో. నెక్స్ట్ 122 సాలార్జంగ్ మ్యూజియాన్ని ఎవరు స్థాపించారు? 3వ సాలార్జంగ్ యూసఫ్ అలీఖాన్. నెక్స్ట్ 123 టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను రూపొందించినది ఎవరంటే కాళోజీ జయశంకర్ సార్. నెక్స్ట్ 124 నక్సలైట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా. నెక్స్ట్ 125 గడీలు అనగా ఏంటంటే కోటలు. నెక్స్ట్ 126 ప్రజల మనిషి అని ఎవరి రచన అంటే ఒట్టికోట అల్వారు స్వామి. నెక్స్ట్ 127 నిజాం ప్రభువు తన అవసరాలకు వాడే భూములను ఏమని పిలుస్తారు అని అంటే సర్సేయి కాస్. నెక్స్ట్ 128
ఎత్తురా తెలంగాణ జెండా రాజిగా ఓ రాజిగా అనే పాటను రాసింది ఎవరు అనంటే గూడ అంజయ్య. నెక్స్ట్ 129 వీరులారా వందనం అనే పాటను రాసింది ఎవరు అంటే దరువు ఎల్లన్న. నెక్స్ట్ 130 బండెనక బండి గట్టి అనే పాటను రాసినది ఎవరు అంటే బండి యాదగిరి. నెక్స్ట్ 131 ముల్కీ అనగా ఏంటంటే దేశస్థుడు అని అర్థం. అండ్ 132 పాయ అనగా ఏంటంటే పాయ అంటే వంటకం, దాన్ని మేక గిత్తలతో చేసిన వారన్నమాట. నెక్స్ట్ 134 సింగరేణి క్యాలరీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనంటే కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఉంది. నెక్స్ట్ 135 సాలార్జంగ్ మొదటి గ్రౌండ్ ట్రంక్ రోడ్డును ఎక్కడ వేశారు అనంటే హైదరాబాద్ టు షోలాపూర్. నెక్స్ట్ 136 బిట్ నిజామాబాద్ పట్టణ నడిబొడ్డున రజాకార్ల చేతిలో అమరుడైన ఆర్య సమాజీయుడు ఎవరు అనంటే రాధాకృష్ణ మోదాని. నెక్స్ట్ బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేసిన వారు ఎవరంటే తుర్రే బాజ్ ఖాన్ అండ్ సహకరించింది ఎవరంటే మౌల్వీ అల్లావుద్దీన్. 138 తబ్లిగ్ అనగా ఏంటంటే హిందువులను ముస్లిం మతంలోకి మార్చడం అన్నమాట. నెక్స్ట్ 139 తబ్లిగ్కు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ చేపట్టిన కార్యక్రమం ఏంటంటే శుద్ధి. అండ్ 140 శ్రీరాములయ్య సినిమా దర్శకస్తుడు ఎవరు అంటే నేరెళ్ళ శంకర్. అండ్ 141 మహకామి ఈ కొత్వాలి అనగా ఏ శాఖ అంటే పోలీస్ శాఖ. అండ్ 142 వచ్చేసి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరికి కలదు అనంటే అఫ్జల్ ఉద్దౌలా. అండ్ 143 వచ్చేసి ఏ వ్యాధి నిర్మూలన చిహ్నంగా హైదరాబాద్ గత్తర్ అంటే ప్లేగు దేని నిర్మించారు అంటే చార్మినార్. నెక్స్ట్ 144 వచ్చేసి భక్తరామర్ దాసు రచన ఏది అనంటే దాశరథి శతకం. అండ్ 145 వచ్చేసి రామదాసు అసలు పేరేంటంటే కంచర్ల గోపన్న. నెక్స్ట్ 146 పీర్ల పండగ అనగా ఏంటంటే మొహరం పండగ అనమాట. నెక్స్ట్ 147 హైదరాబాద్ను ఏ నగరంగా పిలుస్తారంటే ముత్యాల నగరం. నెక్స్ట్ హైదరాబాద్ యొక్క పాత పేరు ఏంటంటే చెంచల, అలాగే భాగ్యనగరం అని కూడా పిలిచేవారు. నెక్స్ట్ 149 ఉస్మాన్ సాగర్ను స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారు అనంటే గండిపేట్. 150 ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వరం ఏ జిల్లాలో ఉంది అనంటే కరీంనగర్ జిల్లాలో. అండ్ 151 వచ్చేసి చిలుకూరు బాలాజీని స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారు అంటే వీసా బాలాజీ. అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే హుండీ లేని క్షేత్రం అన్నమాట. నెక్స్ట్ 152 ప్రాచీన జైన ఆలయం ఏ జిల్లాలో ఉంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో. నెక్స్ట్ 153 సికింద్రాబాద్ ఆలయాన్ని దేని నుండి స్వీకరించి నిర్మించారు అనంటే ఉజ్జయిని. అండ్ 154 వచ్చేసి 100 స్తంభాల గుడి ఎక్కడ ఉంది అనంటే బోధన్ అంటే నిజామాబాద్లో. నెక్స్ట్ 155 వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఫలంగా దేనిని అనుకుంటున్నారు అనంటే సీతాఫలం. నెక్స్ట్ 156 తెలంగాణ రాష్ట్ర క్రీడగా దేనిని భావిస్తున్నారు అనంటే కబడ్డీ. నెక్స్ట్ 157 ఆదిలాబాద్లోని ప్రముఖ గిరిజన జాతర ఏది అనంటే
నాగోబా జాతర. నెక్స్ట్ 158 మతలబ్ అనగా ఏంటంటే అర్థం. 159 నిమ్మనాయుడు అనే పాలకుని వలన ఏ పట్టణం ఏర్పడింది అంటే నిర్మల్ పట్టణం. అండ్ 160 బిద్రి కళ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇరాన్ నుండి. ఇరాన్ అంటే ఇరాన్ బీదర్ అని అర్థం అనమాట. బిద్రి అనగా బీదర్ అని అర్థం. నెక్స్ట్ 161 లంబాడ్ ఎంబ్రాయిడరీ పనులలో ప్రసిద్ధి ఏదంటే నిజామాబాద్. నెక్స్ట్ 168 పేరిణి తాండవంను మళ్ళీ పునరుద్ధరించినది ఎవరు అనంటే నటరాజ రామకృష్ణ. 169 ఒగ్గు కళను ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరంటే మీదే రాములు. నెక్స్ట్ 170 బైసన్ హార్న్ డ్యాన్స్ అని దేనిని అంటారు అనంటే కోయ నృత్యం. నెక్స్ట్ 171 సిర్పూర్ కాగల్ మిల్ ఏ జిల్లాలో ఉంది అనంటే ఆదిలాబాద్ జిల్లాలో. 172 మిషన్ కాకతీయ పథకంను ఎక్కడ ప్రారంభించారు? నిజామాబాద్ జిల్లాలో సదాశివ్ నగర్. అండ్ 173 కళ్యాణ లక్ష్మి పథకానికి అర్హులు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ. నెక్స్ట్ 174 రోగి బంధువులకు భోజనం సౌకర్యం కల్పించడానికి తెచ్చిన పథకం ఏమిటంటే భోజనామృతం. 175 కేంద్రం ప్రవేశపెట్టిన వారసత్వ నగర పథకానికి ఎంపికైన పట్టణం ఏంటంటే వరంగల్ పట్టణం. 176 రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పత్రిక ఏంటంటే మాసపత్రిక ఏంటంటే తెలంగాణ. నెక్స్ట్ 177 ఇటీవల ఎన్ని మండలాలను ఏపీలోకి అప్పగించడం జరిగిందంటే 7. అండ్ 178 వచ్చి తెలంగాణలోని శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత అంటే 40. అండ్ 179 రాజ్యసభ స్థానాలు ఎన్ని అనంటే 7. 180 రాఖీ గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి అనంటే కరీంనగర్ జిల్లా. అండ్ 181 వచ్చి తెలంగాణలోని అతి ఎత్తైన ఘాట్ రోడ్ ఏంటంటే మెహబూబ్ ఘాట్. అండ్ 182 వచ్చి నిజామాబాద్లోని గుట్టలను ఏమని పిలుస్తారు అనంటే సిర్నాపల్లి గుట్టలు. అండ్ 183 ఇండియన్ రైన్ నది అని ఏ నదికి పేరు? గోదావరి. 184 మంజీరా నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది అనంటే నిజామాబాద్ మెదక్. 185 మానేరు నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? కరీంనగర్. నెక్స్ట్ 186 నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని ఏ ప్రాజెక్ట్కి పేరు అనంటే కడెం ప్రాజెక్ట్. 187 శబరి సీలేరు నదులు ఏ జిల్లాలో ప్రవహిస్తాయి అంటే ఖమ్మం జిల్లాలో. 188 కృష్ణా నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది అంటే నల్గొండ మహబూబ్ నగర్. 189 నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరేంటంటే లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ 190 బీడిఎల్ అంటే భారత డైనమిక్ లిమిటెడ్. అండ్ 191 వచ్చేసి ఐడిపిఎల్ అంటే ఏంటంటే ఇండియన్ డ్రగ్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్. అండ్ 192 వచ్చేసి హ్యాల్ అంటే ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. 193 ఈసీఐఎల్ అంటే అబ్రివేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అండ్ 194 గోరేటి వెంకన్నను గల బిరుదు ఏంటంటే ప్రజానాయకుడు అలానే ప్రజాకవి.
అండ్ 195 వచ్చేసి ప్రజాయుద్ధ నౌక అనేది ఎవరి బిరుదు అని అంటే గద్దర్. నెక్స్ట్ 196 వచ్చేసి కేసీఆర్ జన్మస్థలం ఏది అని అంటే సిద్దిపేట్ మండలం చింతమడక గ్రామం. అండ్ 197 భూదానోద్యమ పితామహుడు ఎవరు అంటే వినోబా భావే. అండ్ 198 వచ్చేసి టీజీ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళ ఎవరంటే అరుట్ల కమలాదేవి. అండ్ 199 వచ్చేసి నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభమైనది తేదీ ఏంటంటే 2011 and 6/6. నెక్స్ట్ వన్ 200 విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత నష్టపోయిన మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే పోచంపాడ్ SRSP. ఈ వీడియోలో అయితే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి, సో ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.